దేవుని ఘనమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం నిమిత్తమై సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాశారు. చాలా విలువైన సంగతులు అన్నమాట. ఒక్కొక్క వచనాన్ని మనము ఆలోచన చేస్తేనే అమూల్యమైన సొత్తులు కనబడుతున్నాయి. ఈ ప్రతి మాట చాలా విలువైనది. పాటించినప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యంగా ఉంటాయని అర్థం చేసుకోగలుగుతాం. ఆయన అంటాడు, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడట, బుద్ధి లేని కుమారుడు తల్లిని బాధ పెడతాడు. బిడ్డలకు జ్ఞానం లేకపోతే తండ్రి తప్పకుండా బాధపడతాడు. ఎందుకంటే నా తర్వాత వారసత్వాన్ని కలిగి ఉండవలసినటువంటి బిడ్డలు, నా తర్వాత కుటుంబాన్ని చూసుకోవలసిన వారికి జ్ఞానం లేదే అని బాధపడతాడట. భక్తిహీనులు ధనాన్ని సంపాదిస్తే అది అక్రమైనటువంటి సంపాదన. అందుకనే దాని వలన వారికి ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్తున్నాడు. అదే నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారికి మరణ పరిస్థితి వచ్చిననట దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ఈ యొక్క సామెతల గ్రంథం ప్రతి వచనం కూడా అమూల్యమైనదని మరలా గుర్తు చేస్తున్నాను. ఏదో ఈరోజు విన్నాము అని అనుకొని విడిచిపెడితే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే వీలైనంత మట్టుకు ఎక్కువగా చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడుచుకోవాలి, జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అని అనేక విషయాలు ఇందులో తవ్వే కొలిది గని వస్తుందన్నట్లుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఈ 10వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మరి ప్రాముఖ్యంగా కనబడుతున్నారు. ఎవరంటే ఒకరు నీతిమంతులు, రెండవది భక్తిహీనులు. ఈ నీతిమంతులు భక్తిహీనుల కొరకై ఎక్కువ విషయాలు ప్రస్తావన తేవడం జరిగింది. నీతిమంతుడు ఎలాగుంటాడో అంటే దేవుడట అతన్ని ఆకలితో ఎప్పుడు విడిచిపెట్టడట. అతనికి ఎప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయట. అతను జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరమేనట. నీతిమంతుడి యొక్క నోరు ఎలా ఉంటుందంటే మాట్లాడుతుంటే జీవపు ఊటలాగా ఉంటుంది. అబ్బా, ఇంకా మాట్లాడాలి, ఇంకా వినాలి అన్నంత గొప్పగా ఉంటుందట. వారి యొక్క కష్టార్జితం జీవమును కలుగు చేస్తుందట. అంటే వారి యొక్క సంపాదన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వారి నాలుకలో నుంచి ఏదైతే బయటికి వస్తున్నాయో అవి ప్రశస్తమైన వెండిలా ఉంటాయట. వారు బోధ చేస్తే అనేకులకు సంతోషం కలుగుతుందట. వారు ఏదైతే ఆశించారో వారు అది పొందుకుంటారట. నీతిమంతులు ఏ పరిస్థితి వచ్చినా కదిలించబడకుండా స్ట్రాంగ్గా ఉంటారట. వారు ఇతరులకి జ్ఞానాన్ని బోధించేవారుగా ఉంటారట. ఇతరులకు ఉపయుక్తమైనటువంటి బోధ వారు అనేక మందికి అనేక విషయాలు బోధించేవారు ఉంటారట. ఎవరు ఈ విషయాలన్నీ పొందుకుని ఉంటారు అంటే నీతిమంతులు. రెండో వ్యక్తి కనబడుతున్నారు భక్తిహీనులు. వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదైతే ఆశపడతారో ఆ ఆశ భంగం అయిపోతూ ఉంటుంది. వారు పేరు తలుచుకున్నా సరే జనాలకి అసహ్యం పడుతుందట. ఆడిపోయారా బాబా ఎతకండి అంటారట. వారు నోట్లో ఎప్పుడు కూడా దౌర్జన్యం కలిగి ఉంటారట. ఎప్పుడు ఏ మాటలు మాట్లాడినా దౌర్జన్యపు మాటలే, తలంపులు కూడా అలాగే ఉంటాయట. వాళ్ళకి ఏదైనా సంపాదన వస్తుందంటే అది పాపంతో కూడుకున్నది అని చెప్తున్నాడు. వారి మనసు, వాళ్ళ ఆలోచన కూడా పనికి మాలింది.
భక్తిహీనులు చూడండి ఎలాగున్నారు. వారు ఏదైతే భయపడతా ఉంటారో, ఇలా జరిగిపోద్దేమో, ఇది అవుతుందేమో అని అనుకుంటారో అదే వాళ్ళకి జరుగుతుందట. వారు ఎలా ఉంటారంటే గట్టిగా గాలేస్తే కొట్టుకొని పోయేలాగా ఉంటారు. వారి జీవితాలు స్టాండర్డ్గా ఉండవు. వాళ్ళ యొక్క ఆయుష్ తక్కువగా ఉంటుందట. అసలు దేశంలోనే అలాంటి వాళ్ళు ఉండకుండా పోతారట. వాళ్ళ నోటంట మూర్ఖపు మాటలు వస్తాయట. అర్థమవుతుందా? మీరు నీతిమంతులుగా ఉన్నారా? భక్తిహీనులుగా ఉన్నారా? నీతిమంతులుగా ఉంటే ఏం జరుగుతుందో, భక్తిహీనులుగా ఉంటే ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. ఇక మీదటి నుంచి నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నడవడిక, ప్రవర్తన, మాట విధానం, చూపు సమస్తము కూడా నీతిగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆశించిన దానికంటే శ్రేష్టమైన పరిస్థితులన్నీ కూడా అనుభవిస్తారు. మరికొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. బద్ధకంగా ఎవరైతే పని చేస్తారో వారు దరిద్రులైపోతారట. ఏదైతే నువ్వు పని చేస్తున్నావో అది కూలి పని చెయ్యి, ఉద్యోగమే చెయ్యి, లేకపోతే ఏ రకమైన పని చెయ్యి, కానీ ఎప్పుడు కూడా బద్ధకంగా మాత్రం పని చేయకు. ఎందుకు? ఆ బద్ధకం నీకు దరిద్రాన్ని తీసుకొస్తుంది. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఎప్పుడు పని చేయాలో అప్పుడు చేస్తావు. బుద్ధి లేనివాడు అయితే పని చేయాల్సిన టైంలో నిద్రపోతావు. నువ్వు యథార్థంగా ప్రవర్తించే వ్యక్తివైతే ఎప్పుడు కూడా భయపడవట. ఎందుకు భయపడవు? యథార్థంగా బ్రతుకుతున్నావు కాబట్టి ఎవరికి భయపడనవసరం పని లేదు. ఏదో జరిగిపోతుందనే టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యథార్థంగా ప్రవర్తించే వానికి ఏ మేలు చేయక మానడు. దేవుడట వారికి ఏ మేలు చేయకుండా మానేడట. ఎందుకంటే యథార్థమైనటువంటి ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం. కానీ లోపల కుళ్ళితనం పెట్టుకొని కుటిలమైన మాటలు మాట్లాడుతూ అలాంటి స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తారు చూడు, వారు ఏదో రోజు బయటపడతారట. వారి జీవితాలు అలాగే పాడైపోతాయి. కొంతమంది మాట్లాడుతుంటే కనుసైగలు చేస్తారు. అంటే కన్ను కట్టడం, కన్ను ఇలాగలాగ అనడం చేస్తారు. అది అలవాటు ఉన్నవాళ్ళు ఎదుటోళ్ళకి బాధ పుట్టిస్తారట. అది వాళ్ళకు కూడా బాధ కలుగుతుందట. కాబట్టి కనుసైగలు చేయొద్దు అని చెప్తున్నాడు. పగ కలహాన్ని రేపుతుందట. ఎవరి మీదైనా నువ్వు పగ పెట్టుకుంటుంటే అది మాట్లాడితే గొడవ వస్తుంటుంది. మాట్లాడితే అనవసరంగా రేగవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎప్పుడైనా చూడండి, హృదయంలో పగ ఉన్న వాళ్ళు అలాంటి ఎదుటి వ్యక్తి కనబడితే వెంటనే రుసరుస రాలిపోతూ ఉంటారు. ఏదో గొడవ పెట్టడానికే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నిజంగా నీకు ప్రేమ ఉంటే దోషాలన్నీ కప్పుతావు. మీకు ఇంకా అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళలో గొడవ రాకుండా ఉన్నంత కాలం వాళ్ళు చాలా చక్కగా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా గొడవ వచ్చిందనుకోండి, ప్రాముఖ్యంగా నన్ను అపార్థం చేసుకోవద్దు, స్త్రీలు ఏం చేస్తారంటే ఎప్పుడో చేసిన విషయం, ఎప్పుడో మాట్లాడిన విషయం గుర్తు చేస్తారు. ఎందుకు ఇప్పుడు గుర్తు చేశారంటే గొడవ వచ్చింది కనుక వాళ్ళకి గుర్తొస్తుంటుంది. అది వాస్తవానికి ఇప్పటి వరకు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే చిన్న కోపం వచ్చి చిరాపడ్డారో, నువ్వు ఇలాగ చేసావు, అప్పుడు అలాగన్నావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలాగ చేసావు, అప్పుడు అలా కొన్నావు, ఇప్పుడు ఇలా తెచ్చావు, అప్పుడు ఎలా తిట్టావు, అప్పుడు అలాగ అంటున్నావు అని ఎప్పుడెప్పుడో విషయాలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావన తెస్తున్నట్టు ఇప్పుడు కోపం ఉంది. లోపల కోపం ఉంది కనుక, ప్రేమ లేని పరిస్థితి వచ్చింది కనుక ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలను మరలా ప్రస్తావన తెస్తారు. వాస్తవం నేను గమనించాను, పురుషులు ఏం పట్టించుకోరు.
ఒకవేళ కోపగించుకున్నా అక్కడ సందర్భం ఏటో, అప్పుడు పరిస్థితి ఏదో, అప్పటికి ఒక మాట దులిపేసి వదిలేస్తారు. నేను గమనించినంతకు మట్టుకు చెప్తున్నాను. మీరు బాగా గమనించారని నన్ను ఎవరు అపార్థం చేసుకునే అవసరం పనేం లేదు. నేను గమనించినంత మట్టుకి నేను చాలా మందిని చూశాను. వాళ్ళ దగ్గర ఈ విషయాలు ప్రస్తావన తెచ్చారు. పురుషులు కూడా దీని గురించి అడిగితే వాళ్ళు అలా చెప్పారు. మనం పెద్ద పట్టించుకోండి, వాళ్ళు మాత్రం ఎప్పుడెప్పుడో తవ్వుతూ ఉంటారు అన్నారు. ఇది వాస్తవం అయితే నీ హృదయాన్ని మార్చుకొని ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. బుద్ధిహీనుడిగా భక్తిహీనుడిగా మాత్రం ఉండొద్దు. నీ జీవితంలో దేవుని మాటలు విని అవలంబించటానికి ప్రయత్నం చేయి. ఏదైనా గద్దింపు మాట వస్తే తప్పకుండా లోబడు. ఎందుకంటే ఆ గద్దింపు నీ జీవితాన్ని సరిచేస్తుంది. లోబడేటువంటి తత్వం గనుక నీకుండుంటే నువ్వు త్రోవ తప్పిపోకుండా బ్రతుకుతావు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ అంతరంగంలో ఎప్పుడు కూడా పగబెట్టుకోకూడదట. ఎవరి మీద పగబెట్టుకోకు. లోపల నీలో అలాంటి స్వభావం ఉంటే ఈ ఉదయకాల సమయంలో తీసేసుకో. ఎందుకంటే నువ్వు ఎవరి మీదైతే పగ పెట్టుకుంటున్నావో, నువ్వు ఏ విషయమైతే పగ పెంచుకుంటున్నావో, నువ్వు అబద్ధికుడిగా మారిపోతున్నావు. కొంతమంది ఏం చేస్తారంటే కొండెములు ప్రసారం చేస్తుంటారు. ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ ప్రసారం చేస్తారు. లేనిపోని విషయాలు కొత్తగా పులిమి నిన్న ఆ మనిషి ఏమంటుందంటే అని ఈ మనిషితో మాట్లాడుతూ లింక్ పెడతారు. అనవసరమైన విషయాలు నువ్వు ఎక్కడికక్కడికి ప్రస్తావన తెస్తున్నావు అనంటే వారి యొక్క కుటుంబాన్ని లేకపోతే వారి జీవితాన్ని నాశనం చేసేస్తున్నావు. అందుకే ఎవరి గురించినటువంటి మాటలు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి చేరవేయకు. ఒకవేళ మంచి మాటలు ఏమన్నా మాట్లాడుతున్నారా అవి చెప్పు. అంతేగాని లేనిపోని కొండలు మాత్రం పెట్టి కుటుంబాలని స్నేహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేయవద్దు. కొంతమంది ఆగకుండా డబ్బాలాగా మాట్లాడుతూనే ఉంటారండి. గంటల తరబడి మాట్లాడతారు. పనికి మాలిన సోదంతా మాట్లాడతారు. వాళ్ళ బాధో, వాళ్ళ కష్టమో, వాళ్ళ మంచితనమో, లేకపోతే దేవుడి గురించో మాట్లాడక వాళ్ళు ఎలా పోయారండి, వీళ్ళు ఎలా పోయారని అనవసరమైన సోదంతా మాట్లాడతారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు. ఎందుకనంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందట. దేవుని గురించి మాట్లాడితే ఏమీ ప్రాబ్లం లేదు. ఎంతసేపు మాట్లాడినా ఆత్మీయ జీవితం ఎదుగుతుంది, బలపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు ఆనందిస్తాడు ఆయన గురించి మాట్లాడుతుంటే. ఇంకా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇద్దరు మాట్లాడుచుండగా యెహోవా ఆలకించును. ఆయన గురించి మాట్లాడితే ఆలకించుచున్న దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. కనుక అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? విస్తారమైన మాటలు అన్నట్టు దోషం ఉంటుందట. అంటే నీకు తెలియకుండా నా మాటల్లో దోషం వస్తుంది. ఒక ఆయన చెప్పారు, ఇద్దరు ఆడోళ్ళట కూర్చొని మాట్లాడుకుంటే కొంతసేపు గొడవ వచ్చేద్దటండి వాళ్ళకి. నేను చెప్పిన మాటలు కాదు. ఇద్దరు స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళకి ఏదో టైంలో డిస్కషన్ పెరిగిపోతుందట. ఎందుకు అంటే ఆ విస్తారమైన మాటలు ఉదయం లెగితే ఎప్పుడు టైం దొరుకుతుందా అని పక్కింటికి పోయి కూర్చొని ముచ్చట్లు చెప్తారు. చివరి గొడవ పెట్టుకుని వస్తారు వాళ్ళు. ఎందుకు? అనవసరమైన ప్రస్తావనలు తెచ్చుకుంటున్నారు గనక. మౌనంగా ఉంటేనట బుద్ధిమంతుడిగా ఉంటావట. ఎక్కువ మాట్లాడొద్దు. ఏం మాట్లాడాలో అది మాట్లాడు. నీవు మాట్లాడితే రుచి కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే కూరలో ఉప్పేస్తే కరెక్ట్గా రుచి ఎంత బాగుంటుందో అలాగ ఉండాలి నీ మాటలు. అంతేగాని అనవసరమైన మాటలు ఏమీ మాట్లాడవద్దు. దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుందట. అబ్బబ్బా, నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎంత కష్టపడిపోతున్నారంటే ఎప్పుడో తెల్లవారుజామున లెగుస్తారు, అర్ధరాత్రి వరకు మిషన్ లాగా పని చేస్తారు.
వారు శరీరంలో ఓపిక ఉండాలి కానీ ఎంత పనైనా చేసేస్తారు. ఎందుకో అంత పని, ఓవర్ డ్యూటీలు చేసేస్తారు. ఎక్కువ సంపాదించేద్దామని టెన్షన్ పడిపోతుంటారు. నువ్వు ఎంత ఎక్కువగా కష్టపడిపోయినంత మాత్రాన ఎక్కువ వచ్చేస్తుంది, మిగిలిపోతుందేమో, నా సంపాదన వల్ల పెరిగిపోతుందేమో అని అనుకోకు. నువ్వు ఎంత పని చేయాలో అంత పని చేయి, ఎంత శ్రమ పడాలో అంతే శ్రమ పడు. అధికంగా పడడం వలన నీ ఆశీర్వాదం ఏమీ ఎక్కువైపోదు, నీ సంపాదనలు ఏమీ పెరిగిపోవు. కానీ దేవుడు ఆశీర్వదించాడు అనుకో, ఖచ్చితంగా అన్ని విషయాల్లో మెరుగుపరచబడిన వ్యక్తిగానే ఉంటావు. చివరికి ఈరోజు ప్రజలు ఏమైపోయారంటే దేవుని సన్నిధికి కూడా రాకుండా కష్టపడిపోయినంత ప్రయాసపడిపోతున్నారు. దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని కూడా పని కోసమో, సంపాదన కోసమో, ఇతరమైన వాటి కోసమో ప్రాకులాడుతున్నారు. నువ్వు ఎంత కష్టపడితే సుఖమేముంది? దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏం ఉపయోగం? నువ్వెంతో ఉదయం లేచి రాత్రి వరకు తిప్పలు పడి, కష్టాలు పడి, చెమటూర్చి నీ బాధలు నువ్వు పడుతుంటున్నావు, కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఏమి ఉపయోగము లేదు. ఈ రోజు నుంచి నీ కష్టం మీద దేవుని ఆశీర్వాదం ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. చెడ్డ పనులు చేయొద్దు. నువ్వు బుద్ధిహీనుడు అని గుర్తుపెట్టుకో. కానీ జ్ఞానం కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు వివేకివి అనబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సోమరువాడు ఎవరైతే పనికి పెట్టుకుంటారో వాళ్ళని చాలా బాధ పెడతాడట. వాళ్ళు ఎలా ఉంటాడంటే, పళ్ళకు పులుసు బాగా పులుపుదనం తగిలితే ఎంత చిరాగ్గా ఉంటుందో అలాంటోడటండి. సోమరువాడిని ఎవడూ పని పెట్టుకోవద్దు, పనికి పెట్టుకోడు. ఎందుకంటే వాడు పాడైపోతాడు, వాడు పని చేయడు, పని చేసేవాళ్ళు కూడా పని చేయడు. నీకేమైనా సోమరితనం ఉంటే విడిచిపెట్టు, బద్ధకం ఉంటే దాన్ని వదిలేసేయి. ఎందుకంటే నువ్వు పని చేయవు, చేసేవాళ్ళు కూడా చెడగొడతావు. చెడపకురా చెడేవు అనే మాట మనకు గుర్తుంది కదూ. మరి నువ్వెందుకు పని చేయకుండా బద్ధకెంతున్నావు అంటే సోమరితనం. కొంతమంది అనుకుంటారు ఇది నా పని ఏంటి అనుకుంటారు. నువ్వు పని చేస్తున్నావంటే అది నీ పనా నా పని కాదు. ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. అప్పుడే నీ పనిలో ఎప్పుడైతే నిపుణత కలిగి ఉన్నావో నువ్వు రాజుల ఎదుట నిలబడగలిగినటువంటి స్థితికి వెళ్తావు. మరి పనిలో సోమరితనాన్ని కనపరిస్తే నువ్వు బద్ధకంగా పనిచేసేవాడు అయితే దరిద్రుడు అవుతావని బైబిల్ చెప్తున్నమాట. కనుక దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే నీకు దీర్ఘాయు వస్తుంది. భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమైపోతుందట, తగ్గిపోతుంది అంటున్నాడు. యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. అదే నువ్వు పాపం చేసే వ్యక్తిగా ఉండుంటే నీకు అంతా కూడా నాశనమే ఉంటుంది. కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించి దీవెనకరమైన జీవితాన్ని బ్రతుకుట కొరకు నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో. మూర్ఖపు మాటలు నువ్వు పలకొద్దు, మూర్ఖంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ నాలుక దేవుడు పెరికి వేస్తాడు. నీ మాటలు పరిశుద్ధంగాను నీతిగాను యథార్థంగా ఉండేటట్లుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఒక దీవెనకరమైన వ్యక్తిగా నీవు తప్పకుండా ఉంటావు. ఈ యొక్క మాటలను గమనించి ఏదో ఈ పూట విన్నాము అని అనుకోకుండా అనేకమైనటువంటి విషయాలను విన్నాము గనుక నీకు ఏది ఏది అవసరమని భావిస్తున్నావో ప్రతి మాట అంగీకరించు. ఏదో ఈ పూట వినేసేనని విడిచిపెట్టక మరలా ధ్యానం చేయి. ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేయటానికి ఎంతో సమయం పడుతుంది. కానీ జస్ట్ మనం అలాగున విన్న మాటలైనా హృదయంలో భద్రపరుచుకుంటే నీ జీవితం కట్టబడుతుంది. 10 మందికి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉంటావు. ఈ యొక్క అధ్యాయం అంతట్లో ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు
ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంది. నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీ జీవితం, భక్తిహీనులుగా ఉన్నప్పుడు జీవితం. భక్తిహీనులంటే దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి, దేవునికి దూరంగా బ్రతికేవాళ్ళు. కాబట్టి నువ్వు అలాగుండక దేవునికి దగ్గరగా బ్రతుకుతూ, నీతియుక్తమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ, 10 మందికి ఆదర్శవంతమైన వ్యక్తివై ఉండి, నీ మాటలోనూ, నీ చూపుల్లోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ జీవిత విధానంలోనూ మాదిరికరంగా ఉండి, ఇతరుల చేత మెప్పు పొందొచ్చు, దేవుని చేత గొప్ప చేయబడుతూ, దీవెనకరమైన వ్యక్తిగా ఉండేటట్లు ప్రభు నిన్నును నీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.